అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, భగవన్నామ స్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 4 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాలలోని 5వ శ్లోకము నాస్తాధర్మే న వసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భగవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు. ధర్మార్థ కామాలనే త్రివర్గాల మీద నాకు అపేక్ష లేదు, నాకు కోరికలను భోగించాలనే ఆశ లేదు, ధనం చేకూర్చుకోవాలనే ఆశ లేదు, నాకు పూర్వకర్మానుసారంగా ఎంత లభిస్తే అంతే చాలు. నిన్ను నేను ప్రార్థించేది ఏమిటి అంటే, ఎన్నెన్ని జన్మలెత్తినా నీ మీద నాకు భక్తి స్థిరంగా ఉండాలి అని అంటున్నారు కులశేఖరాళ్వారు. ధర్మార్థ కామోక్షాల కన్నా గొప్పది ఒకటి ఉంది, అదే భక్తి అని చెబుతున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. ఇక్కడ కులశేఖరాళ్వార్లు ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెబుతున్నారు. నేను చేసుకున్న పూర్వకర్మని ఆధారంగా నాకు ఏది లభిస్తే అది చాలు అని. ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనకి భక్తి ఎప్పుడు ఉదయిస్తుంది అంటే, పరమాత్మ ఇచ్చింది ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించిన రోజే భక్తి ఉదయించిందని అర్థం. అంతవరకు నేను కొబ్బరికాయ కొడతాను, నాకు అదేదో ఇవ్వు, ప్రదక్షిణం చేస్తాను, ఇంకోటేదో ఇవ్వు అంటే అది పరమాత్మతో బిజినెస్ చేసినట్టే అవుతుంది. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జన అర్థో జిజ్ఞాసు నర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. సుఖ సంపదల కోసం నన్ను ఆశ్రయించేవారు అర్థార్థులు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆశ్రయించేవారు ఆర్తులు, నా గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు జిజ్ఞాసువులు, నన్ను పొందటమే పరమ ప్రయోజనంగా అనుకునేవాళ్ళు జ్ఞానులు అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 7వ అధ్యాయం 16వ శ్లోకంలో. ఈ 4 రకాల వాళ్ళు భక్తులే, కానీ మొదటి 2 రకాల భక్తులు కేవలం వారి సొంత ప్రయోజనాల కోసం ప్రార్థిస్తారు. అవసరం తీరిపోయాక పరమాత్మని మర్చిపోతారు. 99% మన జీవితం అంతా కూడా ఆర్తి అర్ధార్థి స్థాయిల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే పూర్వాచారులు ఏం చెబుతారు అంటే, సామాన్యమైన కోరికలు అంటే ఏదో ప్రమోషన్ ఇవ్వు, 5 ఎకరాల భూమి ఇవ్వు, 10 తులాల బంగారం ఇవ్వు, అమెరికాకి తీసుకుని వెళ్ళు, ఇలాంటి కోరికలు కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ కూడా మన కర్మ ఫలితాల ఆధారంగా ఏ సమయంలో ఏం రావాలో ఆ సమయానికి వచ్చేస్తాయి. మన అందరి మీద ఆ కర్మ సిద్ధాంతాన్ని చాలా బలంగా పెట్టాడు పరమాత్మ. ఈ కర్మ సిద్ధాంతం పేదవాళ్ళకి ఒక రకంగా, ధనవంతులకి ఇంకొక రకంగా ఉండదు. ఏదో మనం ఏర్పాటు చేసుకునే న్యాయస్థానాల్లో అయితే ఈ అవకతవకలు ఉంటాయేమో, కానీ పరమాత్మ న్యాయం అందరికీ సమానంగానే ఉంటుంది. నాకు ఒకడు ప్రియమైనవాడు, ఇంకొకడు అప్రియమైనవాడు అంటూ ఉండడు అర్జున అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. అంతా కర్మఫలితమే అయినప్పుడు ఇంక మనం అడగాల్సింది ఒకటే ఉంటుంది, అదే భక్తి. అందుకే రోజూ పూజ అయ్యాక నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చెప్పాలి? త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయేత్ తేన త్వదంగ్రియుగళే భక్తిరేవ స్తదాస్తుమే. ఈ నైవేద్యాన్ని స్వీకరించి నాకు భక్తిని ఇవ్వు అని అడగాలి. పరమాత్మ కేవలం భక్తికి మాత్రమే లొంగుతాడు కాబట్టి అదంత త్వరగా ఇవ్వడు. మనమే ప్రయత్నపూర్వకంగా అడగాలి. ఆ భక్తిలో కూడా కపటము లేని భక్తి కావాలి అని మనం కోరుకోవాలి. ఈ శ్లోకంలో కులశేఖరాళ్వార్లు భక్తి ధర్మార్థ కామమోక్షాల కన్నా గొప్పది అని చెబుతున్నారు. అటు కర్మ ఇటు జ్ఞానం రెండూ పండాలి అంటే మధ్యలో భక్తి ఉండాల్సిందే. భక్తి లేని కర్మ మమకారం వైపు వెళితే, భక్తి లేని జ్ఞానం అహంకారం వైపు వెళ్ళిపోతుంది. న ధనం న జనం న సుందరీం కమితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరో భవతాత్ భక్తిరహైతుకి. ఓ జగదీశ్వర, నాకు ధనము వద్దు, కోరికలు వద్దు, కవిత్వము వద్దు, జన్మ జన్మాంతరాల్లో కూడా నీ మీద అహేతుకమైన భక్తి ఉండేలా చూడు అని శ్రీచైతన్య మహాప్రభుల వారు శిక్షాష్టకంలో అడుగుతారు. రామరామ దయాసింధో రావణారే జగత్పదే త్వత్పాద కమలాశక్తి భవే జన్మని జన్మని అని అంటుంది శ్రీరామకర్ణామృతం. ఓ రామచంద్ర, దయాసముద్రుడా, నీ మీద నాకు భక్తి ప్రతి జన్మలోనూ ఉండేలాగా చూడు అని అర్థం. ఈ ముకుందమాలలోని 6వ శ్లోకము దివివా భూవివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదార విందౌ చరణౌతే మరణేపి చింతయామి. స్వామి, నా పూర్వజన్మ కర్మానుసారంగా నాకు స్వర్గవాసం కలిగిన, లేదా నరకంలో చోటు లభించిన, లేదా భూమి మీద జన్మించిన, సుఖదుఖాలు ఎలా కలగాలో అవి కలుగుతూనే ఉంటాయి. వాటి గురించి నేను పట్టించుకోవటం లేదు. కానీ నాకు మరణ సమయంలో నీ పాదార విందాలపై స్మరణ కలిగేలాగా చెయ్యి అని కోరుకుంటున్నారు కులశేఖరాళ్వారు. చింతయామి అంటే సదా నిన్నే స్మరిస్తాను అని అర్థం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యం తశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే.
దృఢవ్రతులైన భక్తులు నా నామగుణాన్ని నిరంతరము వాద్య బృందాలతో కీర్తిస్తూ నన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పదే పదే నాకు నమస్కారాలు చేస్తారు. ఎప్పుడూ కూడా నా ధ్యానంలో ఉంటారు. అనన్య భక్తితో నన్ను ఉపాసిస్తారు అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 9వ అధ్యాయం 14వ శ్లోకంలో. కాబట్టి స్మరణ చాలా ప్రధానమైనది అని ఈ శ్లోకంలో కులశేఖరాళ్వార్లు చెబుతున్నారు. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జై శ్రీరామ్.